హాయ్ అండి. నూడిల్స్తో గుంట పొంగనాలు కొత్తగా ఇలా ట్రై చేయండి. చిన్నవి 3 తీసుకున్నాను. నూడిల్స్ చిన్నగా కట్ చేసేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత వాటర్ వేసుకుని ఈ నూడిల్స్ ముక్కలు అందులో వేసుకుని ఈ మసాలా కూడా కట్ చేసుకుని అందులో వేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకుని 3 ఎగ్గలు తీసుకుని అవి బాగా గిలకొట్టుకోవాలి. ఈ విధంగాను తొన కరిగిపోయాక ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తురుము, కొద్దిగా కారం, తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని బాగా గిలకొట్టండి. ఈ విధంగాను మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్పూన్ తోటి బాగా కలిపేసుకున్నాక కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోండి. మర్చిపోయాను ఇందాక. అది వేసేసుకుని బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గుంట పొంగనాలు పెట్టుకుని ప్రతి గుంటలోనూ ఆయిల్ వేసుకోండి. ఈ విధంగాను వేసేసుకున్నాక నూడిల్స్కి స్పూన్ తోటి కొద్ది కొద్దిగా వేసుకోండి. ప్రతి గుంటలోనూ లాస్ట్లో మధ్యలో వేసుకోండి. తొందరగా మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అవుతే సరిపోతుంది. 5 నిమిషాలు కుక్ అయిపోయాక స్పూన్ తోటి అన్నీ తిరగబెట్టుకోండి. ఈ విధంగాను తిరగబెట్టేసుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వండి. ఈ గుంట పొంగనాలు చాలా టేస్ట్గా ఉంటాయి. టమాటా సాస్ తోటి కూడా నంజుకుని తింటే చాలా బాగుంటాయి. రెడీ అయిపోయినాయి గుంట పొంగనాలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.